హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేనైతే చికెన్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నా. ఇప్పుడు మామూలుగా అయితే చికెన్ అయితే నీట్గా అయితే కడిగి పెట్టుకొని ఇగో అందులో అయితే కారం పొడి, పసుపు, గరం మసాలా అయితే కొంచెం వేసిన. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు అయితే వేస్తాం కాబట్టి కొంచెం వేసిన. ఇంకా ధనియాల పొడి అయితే 1 టీ స్పూన్ వేసిన. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇక ఇదైతే గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అయితే వేసిన. అగో పెరుగు అయితే పక్కన పెట్టుకున్నా. 1 కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. కానీ కొంచెం అయితే ఫస్ట్ అయితే వేసిన, మిగతా తర్వాత వేద్దామని. ఇది మిక్సీ ఏమేమి వేసి పట్టినా అంటే 2-3 పచ్చిమిర్చి, 1 టమాటా, 1 ఉల్లిపాయ, కరివేపాకు కొంచెం 2 రెక్కలు వేసిన. ఇంకా కొత్తిమీర అయితే 1 కట్ట వేసిన ఫ్రెండ్స్. వేసి మిక్సీ పట్టి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా ఫస్ట్ మామూలుగా ఇప్పుడు మనం దంచంది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే వేసి అయితే మిక్సీ పట్టిన. ఇట్లా పేస్ట్ ఇట్లా మామూలుగా చికెన్ బిర్యానీ చేసేటప్పుడు అయితే ఫ్రెష్ వేసుకుంటేనే ఫుల్ టేస్ట్ అనేది వస్తుంది. వేసి అయితే కలుపుతున్నా. కారము అవన్నీ మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇగో వెల్లుల్లి అయితే డీప్ ఫ్రై చేసుకున్నవి అయితే ఇందులో కొంచెం వేస్తున్నా. ఎందుకంటే కలర్ కూడా చూడడానికి బాగుంటుంది అందులో మొత్తం నానిన తర్వాత. అందుకనే నేనైతే కొన్ని అయితే వేయించుకున్నవి అయితే ఇందులో అయితే వేసి అయితే కలిపిన. కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇక సరిపోలేదని అయితే ఇక మళ్ళీ కొంచెం అయితే పెరుగు అయితే వేసిన. నేనైతే వేసి బాగా కలుపుకొని ఈ మిశ్రమం అయితే కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్ అట్లయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులో అయితే ఆయిల్ అయితే వేసుకొని అయితే ఉడకబెట్టుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసిన. ఇవైతే ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. ఎంత మంచిగా ఉన్నాయి అసలు, ఇట్లా కుల్లగా మంచిగా అనిపిస్తున్నాయి. కొన్ని అయితే ఇట్లా వేయించగానే కొంచెం ఇట్లా పట్టుకున్నట్టు అవుతాయి. అందుకని నేనైతే ఇవి వేయించి అయితే పక్కన అయితే పెట్టిన. ఇప్పుడైతే అన్నానికి అయితే బిర్యానీ ఆకు, 4-5 పచ్చిమిర్చి, 2 ఇలాచి, 4-5 లవంగాలు, మిరియాలు, షాజీరా, చెక్క, పువ్వు ఇవన్నీ వేసి అయితే ఉడకబెడుతున్నా ఫ్రెండ్స్. అన్నం చికెన్ అయితే ఉడుకుతుంది. అన్నంలో అయితే 2 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసిన. అన్నం అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఉడికింది కాబట్టి ఒక 50% అయితే కొంచెం పలుకుగా పెట్టుకొని ఇందులో అయితే వేస్తున్నాను నేనైతే. కొంచెం అయితే చికెన్ అయితే పక్కకి తీసి పెట్టినా కదా, మళ్ళీ అన్నం వేసిన తర్వాత మళ్ళీ చికెన్ వేసి ఇగో మిగతా రైస్ అయితే అందులో అయితే యాడ్ చేస్తున్నా. మొత్తం అయితే వేసేసిన ఫ్రెండ్స్. ఇగో వేయించుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే పైన అయితే గార్నిష్ కోసం అయితే వేస్తున్నా.
కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇష్టం తీ. ఇగో కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకున్న తర్వాత ఇగో చికెన్ బిర్యానీ అయితే రెడీ ఫ్రెండ్స్. సింపుల్గా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే ఏమి ఎక్కువ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. అంత అయిన తర్వాత అయితే నేనైతే ఇగో నెయ్యి అయితే వేస్తున్నా. నెయ్యి వేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. పైన అయితే గార్నిష్ కోసం వేస్తాం కదా, అది అనేది ఆయిల్ కొంచెం వేసుకుంటాం కాబట్టి దీంట్లో అయితే అంత అయిన తర్వాత నెయ్యి పైన వేసుకొని బాగా మగ్గనిచ్చినాం అనుకో, ఆ టేస్టే వేరే ఉంటుంది. మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.